బట్ మీరు చెప్పినట్టే బౌన్సర్ వస్తే తల దాచుకుంటాను అన్నారు కదా, సారీ వంచుకుంటాం, తల వంచుకుంటాం, తగిలితే ఇబ్బంది అవుతుందని అన్నారు. అవును సో అదే భాషలో ఆలోచించుకుంటే బౌన్సర్ వచ్చినప్పుడు కొన్నిసార్లు రిస్క్ చేసి కొడతాం, రోహిత్ శర్మలో six. ఫుల్ షాట్ కొట్టే ఛాన్స్ కూడా ఉంటాయి, ఉంటుంది. ఫుల్ షాట్ కూడా కొడతాం. అవును ఇప్పుడు వెంకటేష్ మహా గారు అదే చేశారు, 5 ఏళ్ళు ఒక సినిమా మీద పెట్టడం అంటే రిస్క్ గట్సి. అంటే ఇది ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్తున్న టర్మినాలజీలో దీన్ని నెగిటివ్ గా చూసుకోకుండా ఉంటే ఎస్ ఇది ఫుల్ షాట్ కొట్టి కొడదాం అని మరి ఆడియన్స్ స్టేడియంకి వచ్చిన జనాలు కూడా ఎక్సైట్ అవ్వాలి కదా, అమ్మ ఏం ఫుల్ షాట్ ఆడాడని. సో అలాంటిది ఇది. మీ లైఫ్ లో మీరు గట్సి అన్న ఈ విషయంలో సేఫ్ గా, అంటే కోహ్లీ విషయానికి వస్తే చాలా కూల్ గా ఆడుతూ ఉంటాడు, సేఫ్ ప్లేయర్. సో అలా ఆడతారా, టెక్నికల్ ప్లేయర్ లా ఆడతారా, లేదు ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ గట్సి కానీ గట్సియే భయపడుతూ గట్సి లోపల ఉంటుంది. ఎంత కాదన్నా మిడిల్ క్లాస్ అప్బ్రింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడో దగ్గర చిన్న బెరుకు ఉంటుంది. బట్ ఆ బెరుకు దాటి ఏదైతే కమన్ లెట్స్ గో హెడ్ అన్నప్పుడు మాత్రం ఆలోచించను అసలు, నో సెకండ్ థాట్. వెళ్ళి ఇంకా ఫుల్ ఇస్తే ఫుల్ ఇవ్వాలి, లేకపోతే అసలు ముట్టుకోవద్దు అన్నది నా ఫిలాసఫీ జీవితం. అంటే నువ్వు చేస్తున్నావు అంటే ఫుల్ బ్లోన్ వెళ్ళిపో, చేసేసి వచ్చేసి. చేస్తూ కూడా ఆలోచించి చేసావు అనుకో అయిపోయింది, ఇంకా అది ఇంకా అసలు పని చేయదు, అది వర్కౌట్ అవ్వదు. ఎనీ పని చేస్తున్నప్పుడు కానీ నీకు డౌట్ వచ్చిందంటే ఆపేయడం బెటర్, ఎందుకంటే అది సక్సెస్ఫుల్ అవ్వదు. సో మీరు ప్రీవియస్లీ నా ఇంటర్వ్యూలోనే ఒకసారి చెప్పారు, ఆ క్రికెట్ ఆడుతూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి కంగారు చెప్పారు. సో ఎక్కడ అలాంటి వ్యక్తి, ఎక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు స్వయానా చెప్పారు, ఆయన ఒక స్టేట్మెంట్, ఈయనకి సరైన బ్రేక్ పడాలే కానీ ఎక్కడికో వెళ్ళిపోతాడు సత్యదేవ్ అని చెప్పి. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ మాకు జస్ట్ ఇలా రెండు స్టోరీలు 2 ఫోటోగ్రాఫ్లు, బట్ అది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మొత్తం అంతా మీ స్ట్రగులే ఉంటుంది. మీరు గట్సి అని చెప్పడానికి ఏంటంటే మీరు జాబ్ వదిలేసిన ఇన్సిడెంటే చెప్పొచ్చు, మంచి ఎంఎన్సీ కంపెనీ. అవును చాలా గట్సీ డెసిషన్ అది. ఆ టైంలో చేతుల్లో డబ్బులు కూడా ఏం లేవు, అంటే నేను అనుకోలే. అంటే లైఫ్లో ఇప్పుడు అంత పకడ్బందీగా ప్లాన్ వేసుకొని కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు కదా. అనుకున్నా మానేయాలి ఏదో పాయింట్లో, ఆ పాయింట్లో మానుతానని అనుకోలేదు. సో నేను అప్పటికి ఏంటంటే ఇంకా అక్కడి నుంచి ఇంకో 2 ఏళ్ళు పని చేసి కొంచెం వేసుకొని మానేద్దాం అనుకున్నాను, డబ్బులు లేవు చేతిలో. బట్ సిచ్యువేషన్ ఎలా వచ్చింది, రివర్స్లో వచ్చింది. డ్రామా కదా లైఫ్ అంతా. కరెక్ట్గా ఏవి లేని టైంలో నేను మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ నేను ఆ డెసిషన్ తీసుకోకపోతే ఈరోజు నేను నీ ముందు కూర్చోను, ఎందుకంటే యూఎస్ వెళ్ళిపోవాలి. యూఎస్ పంపించేస్తానన్నారు కంపెనీ వాళ్ళు, ఇంకా అక్కడికి వెళ్ళిపోతే ఇంకేముంది. సో ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను నేను, నో ఐ కాంట్ గో, ఆపేయాలి ఉద్యోగం అని అనుకున్నాను. బట్ ఆ టైంలో ఏమీ లేకుండే, గట్స్ డెసిషన్ అది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ ఎలా చేస్తారంటే ఫ్యామిలీ ఒప్పుకోరు, ఫ్యామిలీ ఇప్పుడు నేను రెస్పాన్సిబుల్ మ్యాన్ని కదా, నాకు ఫ్యామిలీ ఒప్పుకోరు, ఇలాంటివి అంటారు. ఇప్పుడు ఒప్పించడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. అయ్యో నేను ఒప్పించడం కాదు, తను దీపిక నన్ను నేను ఇంకా తను చెప్పినప్పటి నుంచి ఇంకో 2 ఏళ్ళు పని చేశాను, తను ఎప్పటి నుంచో మానేయమంటుంది. నువ్వు ఎందుకు నువ్వు చేస్తున్నావు, ఓన్లీ సినిమాలో కాన్సన్ట్రేట్ చేయని ఎప్పటి నుంచో ఉంది. నేనే లేట్ తీసుకున్నాను, నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను ఏదో కొంచెం లేట్ తీసుకున్నాను. కానీ అగైన్ నేను అన్నా కదా, ప్లాన్ వేసుకున్నాను కానీ అది వర్కౌట్ అవ్వలేదు అంతే. బట్ చాలా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మెయిన్ వ్యక్తుల నమ్మకాన్ని కొట్టారన్న మీరు ముందు. ఎవరెవరిని గెలిచారంటే ఎంట గెలిచి రచ్చకెళ్ళాలంటారు కదా మీ వైఫ్ని. ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ వచ్చి మీకు ఎలివేట్ చేయడం, అంటే 2 సినిమాలు వర్క్ చేసిన ఒక డైరెక్టర్ మీ గురించి కమల్ హాసన్ మళ్ళీ పుట్టాడని ఇలా ఎలివేట్ చేయడం అంటే మీరు సొంతోళ్ళని నిజంగా ఫస్ట్ గెలుస్తున్నారు. ఇది ఒక పెద్ద బ్యాటిల్ గెలవడానికి స్టార్టింగ్ ఇనిషియల్ స్టెప్. ముందు నీ చుట్టూ నేను నమ్మితే ఇంకా ఎవరు నమ్ముతాడు, అది 100% దే ఆర్ యువర్ ఫస్ట్ ఆడియన్స్ కదా. నీ డైరెక్టర్ అయినా, నీ ఇంట్లో వాళ్ళైనా, అమ్మ నాన్న అయినా, చెల్లి, వాళ్ళు ఓకే వీడు నమ్ముతున్నాడు అన్నప్పుడు వాళ్ళు బేసిక్ వాళ్ళని మనం నమ్మించకపోతే బయట అవన్నీ నమ్మించలేం. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు చాలా ఈజీ నమ్మించడం వాళ్ళని. ఎంతసేపు మనం ప్రేమించే వాళ్ళు ఓ మాట చెప్తే నమ్మేస్తారు, వాళ్ళు కూడా నమ్మలేదనుకో ప్రపంచంలో ఎవడు నమ్మడు. అండ్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, బాహుబలి, RRR ఎలా గుర్తుపెట్టుకున్నారు, ఇది కూడా గుర్తుపెట్టుకుంటారని. మనం అంటే ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉన్నాం, ఎవడన్నా మనల్ని ట్రోల్ చేయొచ్చు, రోస్ట్ చేయొచ్చు, ఇలా ఉంది. బట్ మిమ్మల్ని ఇప్పటిదాకా ఎవ్వడో క్వాలిటీ విషయంలో ఎవ్వడో ఇప్పుడు వచ్చి క్వశ్చన్ చేయలేదు, నెగిటివ్గా క్రిటిసైజ్ చేయలేదు. సో మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మీ స్టేట్మెంట్ని కూడా చాలా మంది తీసుకున్నారు. బట్ అంత అలాంటి స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేశారు? అంటే నాకు కంటెంట్ పైన ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది. అంటే ఏదో ఊరికే నిజంగా అదేదో నేను ఊరికే అని అనలేదు, నేను మనస్ఫూర్తిగా నమ్మే అన్నాను. ఎందుకంటే నేను చెప్పే కదా ఇందాక, మనం చాలాసార్లు వేరే సినిమాస్ని చూసి మనం రాలేదు, మన సినిమా మనం ఎవరు చేయట్లేదు అని చాలా కంప్లైంట్స్ మీరు కూడా వినే ఉంటారు కదా, మన వాళ్ళు ఎందుకు చేయరు అని అంటాం కదా.
సో మనం చేసాం కదా ఇప్పుడు ఒక సినిమా చేసాం విచ్ ఐ బిలీవ్ ఇట్స్ ఆన్ పార్ విత్ సో కాల్డ్ ఫిల్మ్స్లో లెవెల్లోనే ఉంది. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్, నాట్ ద అంటే మనీ స్కేల్ లేకపోతే సెట్స్ అవి కాదు నేను చెప్తుంది. రికమెండేషన్ కెన్ బి ఎనీ ఫిల్మ్. ఇప్పుడు నేను నేను సరదాగా ఒక 3 రెస్టారెంట్లు చెప్పంటే, అన్న ఒక రెస్టారెంట్ ఉంది అక్కడికి ఎవడు వెళ్ళడు కానీ సూపర్ ఫుడ్ ఉంటుంది అక్కడ, అది ఎక్కువ ఫేమస్ అవ్వలేదని అంటావు కదా. అదేమి నువ్వు లోపల ఉన్న మంచి మంచి టేబుల్స్ పెట్టారనో అది కాదు, నిజంగా ఆ ఫుడ్ బాగుందనే కదా చెప్తావు. అర్థమైందా నీకు? సో దానికి నువ్వు తాజ్ ఫలక్నామాకి పోలికే ఉండదు కానీ, బట్ నువ్వు యూ బిలీవ్ దట్ ఫిల్మ్ ఆ రెస్టారెంట్ కూడా అంతే బాగుంది అన్నది. సో ఎగ్జాక్ట్లీ రికమెండేషన్ నీడ్ నాట్ బీ ఆన్ ద స్కేల్ కాదు, ద డ్రామా, ద ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్. అంటే నువ్వు చూస్తున్నప్పుడు ఒక ఇంపాక్ట్ ఫీల్ అవుతావు కదా, ఆ ఇంపాక్ట్ గురించి. అండ్ అట్ ద సేమ్ టైం నేను అన్నట్టు ఇట్స్ అ లవ్ లెటర్, లవ్ లెటర్ టు ద ఆడియన్స్. మిమ్మల్ని అందరం మేము ఎంత ఇష్టపడుతున్నాం, ఇంత నేను ఒక 5 గంటలు మేకప్ వేసుకోవడానికి ప్రేరణే మీరు. ఆయన ఒక 5 ఏళ్ళుగా ఈ సినిమాని కాపాడుకుంటూ మీకు చూపించాలనుకునే ఒక ప్రయత్నమే మీ అందరిపైన ఉన్న లవ్. సో అంత జెన్యున్ ఎఫర్ట్ ఉంది కదా, జెన్యున్గా మేము ఫీల్ అయ్యి ఒక ఎఫర్ట్ పెట్టి సినిమా తీస్తున్నప్పుడు అది ఇట్ విల్ నాట్ గో రాంగ్ అనేది కాన్ఫిడెన్స్. నీకు అర్థమైంది నేను చెప్పింది? అది దట్స్ అక్కడి నుంచి వచ్చిన, అంటే వెరీ డీప్ నుంచి వచ్చింది. ఇలా మేము ఫీల్ అవ్వకపోతే అప్పుడు ప్రాబ్లం అంటున్నాను. నీకు అర్థమైంది నేను అన్నది. ద ప్రాబ్లం ఎప్పుడవుతుందంటే ఏం వదిలేండా ఏదో సినిమా అని అనుకుంటే ప్రాబ్లం. ఇంత లవ్ చేసి ఇంత ఎఫర్ట్ పెట్టి ఆడియన్స్కి రంజింప చేయాలనుకోవడం ఇట్స్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్. అండ్ అది తప్పులేదు చెప్పుకోవడంలో అన్నది నా పాయింట్. వెంకటేష్ బాబు గారు రియలిస్టిక్ ఫిల్మ్స్ తీయడంలో దిట్ట మామూలుగా. ఇది కొంచెం ఆయన కొత్త మార్చినట్టున్నారు కదా మొత్తం. స్టోరీ టెల్లింగ్లో తన స్టోరీ టెల్లింగే తన అనుకున్న స్పేస్లోనే ఉంటుంది, అందులో నో సెకండ్. ఇది ఇట్స్ అ సైకలాజికల్ డ్రామా, బ్యూటిఫుల్ డ్రామా. వెన్ డ్రామా బిగిన్స్ మ్యాజిక్ లాజిక్ ఎండ్స్ అంటారు కదా. సో బ్యూటిఫుల్ డ్రామా బిగినే యు లవ్ ఇట్. మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అంటే బాగుంది, అసలు క్రేజీగా ఉంది, అది కొత్తగా ఉంది, ఎవరికి ఇలాంటివి చూడలేదు కదా. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఉన్నాం కానీ మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ కొంచెం క్లాసీగా ఉంది, మీకు మీ ఆరాకి తగినట్టు క్లాసీగా కొంచెం ఉంది. నేను ఊరమాస్ బాసు, నా ఆరా ఏంటి ఆరా అవన్నీ ఏదో మేబీ నేను ఏదో కొంచెం చిన్న ఆ వాయిస్ వల్ల లేకపోతే అలా అనుకుంటారు కానీ పక్కా మాస్. అది మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని పాపం మహానే పెట్టాడు. నేను షాక్ అయ్యా, నాకు తెలియదు అది. సడన్గా ఏదో మేకింగ్ వీడియోలో నేను చూడగానే ఇదేంటి ఇలా పెట్టావంటే ఎస్ నేను బిలీవ్ చేస్తున్నాను నీకు ఇది కరెక్ట్ అన్నాడు. నువ్వు అన్నట్టే నీ పనిచేస్తున్న మేకర్స్ని ఇది ఫీల్ అవుతున్నారంటే అది కదా నేను పెట్టుకుంది ఏం కాదు, వాళ్ళు ఇచ్చింది. సో డెఫినెట్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ డైరెక్టర్ లవ్ టువర్డ్స్ వాట్ ఐవ్ డన్, కాబట్టి మేక్ సెన్స్. మీరేమన్నా అంటే మీరు చేసిన మిరాకిల్స్ మాకు తెలుసు, లైక్ ఇప్పుడు కొన్ని సినిమాలు లైక్ ఇది ఉంది, బ్లఫ్ మాస్టర్ ఉంది, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమీ అంత చూపించకపోయి ఉండొచ్చు, బట్ అది మీకు తెచ్చిన క్రేజ్ ఒక రేంజ్లో క్రేజ్. అవును, మాస్ ఆడియన్స్ని తీసుకొచ్చింది. అంటే ఒక యాటిట్యూడ్, ఏం యాటిట్యూడ్ రా నాయన అని చెప్పి డబ్బు మీద ప్రేమ కలిగించింది మీరు చెప్పే కొన్ని డైలాగ్స్ లిటరల్లీ. సో ఇలా కొన్ని మిరాకిల్స్ ఉన్నాయి. మీకేమైనా పర్సనల్లీ నా లైఫ్లో ఇది మిరాకిల్ ఈ ప్రాజెక్ట్ అని అనిపించిందా? ఎక్స్పెక్ట్ అదే ఇది కాకుండా ప్రీవియస్గా జ్యోతిలక్ష్మి డెఫినెట్లీ, ఎందుకంటే అప్పటి వరకు నేను చేసిన సినిమాలు వేరు, జ్యోతిలక్ష్మి నుంచి నేను చేసిన సినిమాలు వేరు. ప్రీ జ్యోతిలక్ష్మి అండ్ పోస్ట్ జ్యోతిలక్ష్మి అనే చెప్పొచ్చు నా లైఫ్ అంతా. ఎందుకంటే జ్యోతిలక్ష్మి పూరి గారి లాంటి ఒక గొప్ప దర్శకుడు నన్ను నమ్మి నన్ను హీరో కింద పెట్టి చేసాడు అన్నప్పుడు ప్రపంచం అంతా చూడడం మొదలుపెట్టింది, ఎవడు అని. అక్కడి నుంచి నాకు వచ్చినవన్నీ మారాయి, దాని ముందు వరకు నాకు వచ్చినవన్నీ వేరు. అప్పటి వరకు నా ఉనికిని చాటుకోవడానికి నేను చేస్తున్న సినిమాలో ఓకే ఎక్కడో దగ్గర ఏదో ఒకటి చేయపోవా, ఎవడో ఒకటి చూడకపోవడా, ఈ స్పేస్లో ఉన్నాను. అది ఆడిషన్ క్రాక్ చేశాను. ఆడిషన్ ఆల్మోస్ట్ 500+ ఆడిషన్స్ అయినాయి లీడ్ క్యారెక్టర్ కోసం. 500 మంది అంతా వచ్చారు ఆ రోజు, జరుగుతూనే ఉన్నాయి అవి ఎప్పటికప్పుడు. అందులో నేను సెలెక్ట్ అయ్యాను.